హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు బయింగ్ ఎయిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మోస్ట్ అవైటెడ్ వీడియో అనమాట. సోనీ బ్రావియా 2025 మోడల్ మార్క్ 2 అంటారన్నమాట. వీళ్ళు సేమ్ కెమెరాస్లో తీసుకొచ్చినట్టుగా ఈ ఇయర్ నుంచి అయితే వాళ్ళు లాస్ట్ ఇయర్ సోనీ బ్రావియా 2 తీసుకొచ్చారు. ఇయర్ సోనీ బ్రావియా 2 M2 అంటే మార్క్ 2 అనమాట. ఇదైతే మన దగ్గర అయితే ఉంది. ఈరోజు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీంట్లో బాక్స్ కంటెంట్స్ ఏమవుతున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత దీన్ని సెటప్ చేసి దీన్ని ఎలా సెటప్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ సెటప్ చేసాక సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, పిక్చర్ క్వాలిటీ కూడా ఎలా ఉందో ఇనిషియల్గా మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ మనం సరే ఇన్స్టాలేషన్ వాళ్ళు వచ్చి నేను లేక తెలికే మన వాళ్ళు వచ్చేసి కంపల్సరీ మేము బాక్స్ ఓపెన్ చేయాలని కాల్ చేశాను. మన వాళ్ళతోటి చేయక తప్పలేదు, అందుకని నో పీల్ ఆఫ్. సో ఫస్ట్ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫస్ట్లీ లాస్ట్ టైం మనం సోనీ బ్రావియా 2 చూస్తే మనకి ఇవి టేబుల్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఎయిదర్ వాల్ మౌంట్ ఆర్ టేబుల్ స్టాండ్స్ కదా. బట్ ఈసారి మనకు మాత్రం టేబుల్ స్టాండ్స్ విత్ ఇన్ ద బాక్స్ అయితే వస్తుంది. కొంచెం ప్రైస్ పెంచారులేండి, అది వీడియో ఎండ్లో మాట్లాడుకుందాం. అండ్ ఆ తర్వాతకి మనకి యూజర్ గైడ్ అండ్ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకి ఫిజికల్ అంటే ఏమంటారు స్టాండ్స్ ఇవన్నీ ఎలా ఫిట్ చేయాలనేది మనకి ఇందులో అయితే ఉంది. ఇంకా ఏమొస్తున్నాయో మనం బాక్స్ కింద పెట్టి మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను నేను. సో బాక్స్లో వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చూడొచ్చు ఒక పవర్ కార్డు కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ చూసినట్టయితే మనకి రిమోట్, సేమ్ రిమోట్ ఆల్మోస్ట్ ఆల్, కాకపోతే కొంచెం షార్ట్ కట్ బటన్స్ అయితే చేంజ్ అయినాయి. సో ఒకసారి రిమోట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను. చూడొచ్చు రిమోట్ అనేది, కాకపోతే ఈసారి రిమోట్ మీద మనకు ఒక టైప్ ఆఫ్ టెక్స్చర్ అయితే ఇచ్చారు, గ్రానైట్ టెక్స్చర్ లాగా మీరు ఇక్కడ చూడొచ్చు బ్లూ కలర్లో. అండ్ పవర్ బటన్ ఉంటుంది, టీవీ బటన్ ఉంటుంది, ఇన్పుట్ చేంజ్ బటన్ మనకి చూడడానికి ఉంటుంది. అండ్ అలానే మెనూ సెట్టింగ్స్కి సంబంధించిన బటన్స్ అండ్ నావిగేషన్ బటన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వాయిస్ అసిస్టెంట్కి సంబంధించిన బటన్ అయితే ఉంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఛానల్ చేంజ్ బటన్స్, హోమ్ బటన్స్, సెట్టింగ్స్ బటన్స్, ఎవ్రీథింగ్ సేమ్. అండ్ ఇక క్విక్ షార్ట్ కట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడొచ్చు ఫస్ట్లీ మనకి సోనీ పిక్చర్స్ స్కోర్ అయితే ఉంది. దీని గురించి ఫర్దర్గా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నెట్ఫ్లిక్స్ ఉంటుంది. అండ్ అలానే మనకి యూట్యూబ్ అండ్ అలానే మనకి ప్రైమ్ వీడియో చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలానే కింద చూసినట్లయితే మనకి క్రంచీ రోల్ అండ్ అలానే మనకి సోనీ లీవ్ షార్ట్ కట్ బటన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఇవి మనకి షార్ట్ కట్ బటన్స్ అయితే. రిమోట్ పట్టుకోవడానికి మాత్రం చాలా బాగుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం డిజైన్లో చేంజెస్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా చూడడానికి అయితే కనిపిస్తుంది. దట్స్ ఇట్. ఇక రిమోట్ విషయానికి వస్తే ఇంకా ఆ తర్వాతకి మనకి థర్మోకోలే ఉంది. సో దీన్ని మనం తీసి డైరెక్ట్గా మనం ఇక టీవీని బయటకు అయితే తీద్దాం. ఎస్ టీవీ అయితే మనకి ఒక ప్లాస్టిక్ కవర్లో ర్యాప్ చేసి అయితే పంపించారు, మీకు చూపిస్తాను. ఎస్ అండ్ దీంతో పాటు మనకి ఇంకో కవర్ అయితే ఇచ్చారు. దాంట్లో నాకు తెలిసి యూజర్ మాన్యువల్ అండ్ రిమైనింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు మీకు. అండ్ దీంట్లో ఒక పెయిర్ ఆఫ్ బ్యాటరీస్ అయితే ఇచ్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి యూజర్ మాన్యువల్, వారంటీ గైడ్ ఇలాంటివి చూడడానికి అయితే మనకి ఇందులో అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ టీవీ మనకి బ్యాక్ సైడ్ అయితే మీరు చూడొచ్చు. సో ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్తో ఇస్తున్నారు అనమాట, మీరు చూడొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ చుట్టూ ఈ ఫ్రేమ్ ఏదైతే ఉంది అంతా మనకి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది, చూడొచ్చు మీకు ఓవరాల్గా. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే అఫ్కోర్స్ సేమ్ లాస్ట్ ఇయర్ ఉన్నట్టే ఉంది. ఆ బిల్డ్ క్వాలిటీ నాకు పెద్ద చేంజెస్ చేసినట్టయితే నాకేం అనిపించలేదు. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు, పక్కన ఇచ్చారు, సైడ్ బై సైడ్. అలా కాకుండా కొంచెం పైన కింద ఇచ్చుంటే ఈజీగా కొన్ని పెద్ద పెన్ డ్రైవ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఆప్టికల్ పోర్ట్ చూడడానికి ఉంది మనకి. అండ్ HDMI ఈసారి మాత్రం ఏకంగా 4 HDMI ఇచ్చారు. లాస్ట్ టైం 3 మాత్రమే ఉండేది, 4 HDMI ఇచ్చారు. అందులో ఒకటి HDMI 3 మనకి EARC సపోర్ట్తో వస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి ల్యాన్ పోర్ట్ చూడడానికి ఉంది. అండ్ అలా మనకి యాంటెనా పోర్ట్స్ రిమైనింగ్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. దట్స్ ఇట్. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే అండ్ ఇక మీకు ఫ్రంట్ లుక్ ఒకసారి చూపిస్తాను. చూడొచ్చు ఫ్రంట్ నుంచి ఈసారి ఏముందంటే మనకి ఏదైతే మెటల్ ఫ్రేమ్ ఇచ్చారు కదా, చుట్టూ ఉన్న ఫ్రేమ్ కూడా మనకి మెటల్తో వస్తుందన్నమాట, ప్లాస్టిక్ అయితే కాదు. అదొక మేజర్ చేంజ్ మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇనీషియల్గా. అండ్ ఇక్కడ వీళ్ళు కొన్ని ప్లాస్టిక్ ర్యాపర్ అయితే ఇచ్చారు. ఇదంతా మనం ఈ ర్యాపర్స్ అన్ని ఇక్కడ సింపుల్గా బ్లూ కలర్ ఇచ్చారు. ఇది బాగుంది, ఇలా సింపుల్గా తీసేయచ్చు, మనకు కొంచెం కష్టం అవుతుంది కానీ. గాయస్ ఇక్కడ మనకి చూడొచ్చు టేబుల్ స్టాండ్ ఫిట్ చేసే దగ్గర మనకి నెంబర్ ఉంటుంది 1, 2 అని చెప్పేసి. మన దగ్గర ఏదైతే ఈ స్టాండ్ ఉందో స్టాండ్ మీద కూడా మనకి 2 అని నెంబర్ ఉంటుంది. సేమ్ నెంబర్ మ్యాచ్ చేసుకొని సింపుల్గా మీరు ఏం లేదు జస్ట్ ఇలా ప్లేస్ చేసుకోవాలి. దట్స్ ఇట్. అది సింపుల్గా అలా ఉంటుంది. తర్వాత మీరు ఏదైతే స్క్రూస్ ప్రొవైడ్ చేశారో సింపుల్గా స్క్రూ చేసుకుంటే అయిపోతుంది. అందులో పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు, సింపుల్, వెరీ సింపుల్ ఫిట్టింగ్ అనేది. గాయస్ ఇక మనకి సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు చూడొచ్చు గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుందన్నమాట మీకు ఇది. సో ఫస్ట్లీ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ దీని మీద వస్తుంది, ఒకసారి క్లియర్గా చూద్దాం. మనం చూడొచ్చు మనకి Android 12 మీద వస్తుందన్నమాట, మనకి గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. సో చాలా స్మూత్గా ఉంది. Android 12 అయినప్పటికీ ఎక్కడ నాకు ల్యాగ్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం ఇట్లాంటివి అయితే నాకు యాజ్ ఆఫ్ను అయితే కనిపించట్లేదు. సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా ఉందో ఒకసారి చెక్ చేద్దాం మనం. సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా ఏం లేదు, మనకి అప్ టు డేట్ ఉంది. సెట్టింగ్స్ అన్నీ ఎవ్రీథింగ్ తర్వాత చూద్దాం. మనం ఒకసారి హోమ్ స్క్రీన్ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తే ఫస్ట్లీ ఫర్ యూ, మూవీ, షోస్, యాప్స్, లైబ్రరీ అండ్ సోనీకి సంబంధించింది అయితే ఒక సపరేట్ సెక్షన్ అయితే ఉంది. టీవీ రిజిస్టర్ అవన్నీ అడుగుతుంది. సో ఫస్ట్లీ మనం
హోమ్లోకి వెళ్దాం. హోమ్లోకి వెళ్తే మనకి కావాల్సిన అప్లికేషన్స్ అన్ని ఇక్కడ నుంచి చూడవచ్చు. ఇక్కడ మనకేమో సజెషన్స్ ఇస్తూ ఉంటుంది కంటెంట్ది. అండ్ కింద చూస్తే మనకి యాప్స్ ఉన్నాయి. యాప్స్ మనం చూస్తే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, టీవీ, యూట్యూబ్, జియో హాట్స్టార్, సోనీ లివ్ అండ్ చాలా వరకు మనకి కావాల్సిన యాప్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఏవి మనకి ఇక్కడ స్కిప్ చేయలేదు. అండ్ సోనీ పిక్చర్ స్కోర్ అయితే ఉందన్నమాట. ఒకవేళ ఇదేంటంటే మీకు హై క్వాలిటీ సోనీ మూవీస్, అంటే మామూలుగా మనకి నెట్ఫ్లిక్స్ వీటిలో ఏంటంటే స్ట్రీమింగ్ కాబట్టి కొంచెం వాటి బిట్ రేట్ తక్కువ ఉండి మనకి అంత క్వాలిటీ అయితే రాదు. బట్ ఇందులో హై బిట్ రేట్తో ఉన్న హై క్వాలిటీ మూవీస్ వస్తాయి మీకు. ఐమాక్స్ ఎన్హాన్స్డ్ కానీ ఇలాంటివన్నీ చూడొచ్చు. అండ్ ఇక మై బ్రావి అని ఉంది, అండ్ పిఎస్ రిమోట్ ప్లే అని ఉంది. అండ్ దాంతోపాటు మనకి రిమైనింగ్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బ్రావి నోటిఫికేషన్, టీవీ కంట్రోల్ విత్ స్మార్ట్ స్పీకర్స్ అని. మీరు అలెక్సా కానీ లేకపోతే గూగుల్ అసిస్టెంట్తో కానీ మీరు దీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మీడియా ప్లేయర్ మీరు పెన్ డ్రైవ్ పెడితే మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. నేను ఆల్రెడీ ఒక పెన్ డ్రైవ్ పెట్టాను. సో పెన్ డ్రైవ్లో టీవీ టెస్ట్ కంటెంట్ ఒకసారి ప్లే చేసి ఫస్ట్ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది కూడా ఇక్కడ ఇప్పుడు మనం చూద్దాం. కోర్స్ డాల్బీ విజన్ సపోర్ట్తో రాదు కాబట్టి డాల్బీ విజన్ కంటెంట్ మోస్ట్లీ సపోర్ట్ చేయదు. సపోర్ట్ అయితే చేయట్లేదు. అండ్ హెచ్డిఆర్ కంటెంట్ అయితే ఉంది, హెచ్డిఆర్ 10 హెచ్ఎల్జీ తోటి. అండ్ ఇదైతే మనకి ప్లే అవుతుంది. చూద్దాం క్వాలిటీ ఎలా వస్తుంది అనేది. చూడవచ్చు. ఇనీషియల్గా అయితే మీకు బ్లాక్స్ అయితే డీప్గా కనిపిస్తున్నాయి. బ్లాక్స్ గురించి నేను డీటెయిల్డ్గా రివ్యూ వీడియోలో మాట్లాడతాను. ఎందుకు అనేది మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడొచ్చు పిక్చర్ క్వాలిటీ, కలర్స్ కానీ, కాంట్రాస్ట్ రేషియో కానీ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మీకు కొంచెం మంచి చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది పిక్చర్ క్వాలిటీ. ఫస్ట్లీ మీరు బ్లాక్స్ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, బ్లాక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అండ్ కలర్స్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు అన్నమాట. కలర్స్ కూడా మనకి పంచర్గా అయితే కనిపిస్తున్నాయి. ఇంకా పంచర్ కావాలంటే మన సెట్టింగ్స్లోకి వెళ్ళి వివిడ్ మోడ్ అయితే పెట్టుకోవచ్చు. బట్ పర్లేదు, నాకు ఇనీషియల్గా అయితే బ్లాక్స్ అయితే బాగానే ఉందనిపించింది. అండ్ ఓవరాల్గా అయితే ఇంకా వేరే కంటెంట్ ఏదైనా ప్లే చేసి చూద్దాం మనం. పెన్ డ్రైవ్లో చాలా ఉంది. ఒకసారి మనం హెచ్డి కంటెంట్ ప్లే చేద్దాం. అప్ స్కేలింగ్ ఎలా ఉందని చూడొచ్చు. బాగుంది. అప్ స్కేలింగ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది హెచ్డి 720p కంటెంట్ అనమాట. 720p కంటెంట్ మనకి 4K టీవీలో ఎలా వస్తుంది క్వాలిటీ అనేది ఇక్కడ నుంచి అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎటువంటి స్క్రీన్ బ్లీడింగ్ అయితే నాకు యాజ్ ఆఫ్ నాకు కనిపించట్లేదు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంకో శాంపిల్ మనం ఏదన్నా ప్లే చేద్దాం. ఇది డాల్బీ విజన్ రావట్లేదు. ఇది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇనీషియల్ మాత్రం పిక్చర్ క్వాలిటీ సోనీది ఒక యూనిక్ టైప్ ఆఫ్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. అది మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఆ షార్ప్నెస్ కానీ, ఆ కాంట్రాస్ట్ కానీ, అండ్ ఆ డీటెయిల్స్ ఎస్పెషల్గా. అండ్ బ్రైట్ ఎనఫ్ ఉంది టీవీ అయితే మీకు. ఇందులో ఎక్కువ మోడ్ అని ఉంటుంది, అది మీకు చూపిస్తాను. మీకు అది ఆఫ్ చేస్తేనే మీకు ఇట్లాంటి క్వాలిటీ అయితే వస్తుంది, లేదంటే మీకు బ్రైట్నెస్ కొంచెం డల్ అనిపిస్తుంది. ఓవరాల్గా దట్స్ ఇట్. ఇక పిక్చర్ గురించి తర్వాతకి కాస్త డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మీడియా ప్లేయర్ పెన్ డ్రైవ్ అయితే ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తుంది. మీకు కావాల్సిన కంటెంట్ అంతా ప్లే చేసుకోవచ్చు. యాపిల్ టీవీ రిమైనింగ్ అంతా ఉంది. అండ్ కిందకి వస్తే మనకి సజెషన్స్ ఉంటాయి. ఇవి ఇప్పుడు నీకు స్మూత్గా ఉంది మా టీవీ, స్మూత్గా లేదంటే కష్టం. వైఫై ఫాస్ట్గా ఉండాలి, ఎందుకంటే ఇవన్నీ సజెషన్స్ కదా, యాప్ రికమెండేషన్స్ కాబట్టి వైఫై ఫాస్ట్గా ఉంటేనే మనకి లోడ్ అయ్యి వస్తుందన్నమాట. సో పర్లేదు, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏమేమి ఇచ్చారనేది డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్లీ క్విక్ సెట్టింగ్స్ చూస్తే మనకి పిక్చర్, వైఫై, యాక్సెసిబిలిటీ, బ్లూటూత్ ఇవన్నీ చూడడానికి ఉన్నాయి. అండ్ అఫ్కోర్స్ ఇది మీకు యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్తో వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు మామూలుగా హోమ్ కిట్ కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అదొక మంచి విషయం. అండ్ పిక్చర్స్లోకి వెళ్తే పిక్చర్ మోడ్స్ మనం చూద్దాం. ఫస్ట్లీ మనకి స్టాండర్డ్ మోడ్ ఒకటి ఇచ్చారు. అండ్ దాంతోపాటు సినిమా మోడ్ ఒకటి ఉంది, గేమ్ మోడ్ ఉంది, గ్రాఫిక్స్ ఉంది, ఫోటో ఉంది, అండ్ ప్రొఫెషనల్ అనేది ఒకటి ఇచ్చారన్నమాట. నాకు అన్నిటికంటే కూడా స్టాండర్డ్ మోడ్ అనేది కొంచెం బెటర్ అనిపించింది. నేను ఆల్రెడీ కొద్దిసేపు అయితే యూజ్ చేశాను. వివిడ్లో పెట్టుకుంటే మీకు పంచర్ కలర్స్ వస్తాయి, బట్ మోస్ట్లీ వివిడ్ అవసరం లేదనేది నా ఫీలింగ్. అండ్ లైట్ సెన్సార్ ఉంది కదా, ఇది కంపల్సరీ ఆఫ్లో ఉంచుకోండి. ఇది ఆన్లో ఉందనుకోండి మీకు ఆటోమేటిక్గా ఇది ఏమంటారు ఆటో బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకుంటుంది అన్నమాట. ఇది ఆఫ్లో ఉండేటట్టు చూసుకోండి. బ్రైట్నెస్, కలర్ సెట్టింగ్స్ అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మనకి ఇంకాస్త డీటెయిల్గా మీరు ఎవ్రీథింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు, మోషన్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ. దట్స్ ఇట్ ఇంకా. అండ్ అలానే ఒకసారి మనం ఇంకా రిమైనింగ్ సెట్టింగ్స్ మనం చూసినట్లయితే పిక్చర్ సెట్టింగ్స్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత బ్రైట్నెస్ మ్యాక్స్ పెట్టాను నేను మోస్ట్లీ. అండ్ పవర్ సేవింగ్ మోడ్ మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. మీకు బ్రైట్నెస్ కొంచెం తగ్గుతుంది అన్నమాట, దాన్ని బట్టి మీకు బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా అండ్ అలా మనకి సౌండ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ సౌండ్ సెట్టింగ్స్ లోపలికి వెళ్తే మనకి డీటెయిల్డ్గా వాల్యూమ్కి సంబంధించింది ఆటో వాల్యూమ్, టీవీ పొజిషన్, మనం టేబుల్ టాప్ చేసామో వాల్ మౌంట్ చేసామో అనే దాన్ని బట్టి మనకి ట్యూనింగ్ అయితే చేసుకుంటుంది అన్నమాట. అదొకటైతే చూసుకోండి. అండ్ స్పీకర్స్ నుంచి, ఆడియో సిస్టమ్ నుంచి అనేది ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను టీవీ స్పీకర్స్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ మీకు చూస్తే ఎకో డాష్బోర్డ్, పేరెంటల్ కంట్రోల్స్, అలా మామూలుగా మీరు ఏమైనా లాక్స్ ఇట్లాంటివి పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఆరామ్స్ ఇక్కడ నుంచి మీరు పిన్ సెట్ చేసుకోవచ్చు. ఎవరు పడితే వాళ్ళు ఆడుకోకుండా అదొక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అని చెప్పుకోవచ్చు. రిమైనింగ్ అంతా యాజ్ యూజువల్ సోనీది టిపికల్ యూఐ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్. అప్డేట్ మాత్రం వీళ్ళు కొంచెం ఆండ్రాయిడ్ 12లోనే ఉన్నారు ఇంకా.
కాస్త అప్డేట్ చేస్తే బాగుండేది. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు, బట్ యూఐ అయితే చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇక ఇది డిస్ప్లే క్వాలిటీ గురించి ఆల్రెడీ మనం మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపించాను కదా. ఇంకా మరిన్ని శాంపిల్స్ కావాలి వేరే టీవీస్తో అనుకుంటే మాత్రం వెరీ సూన్ నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. అండ్ పిక్చర్ క్వాలిటీ గురించి డీటెయిల్డ్గా నేను మన టెక్ రిపోర్ట్ ఛానల్లో రివ్యూ అయితే చేస్తాను. నేను వ్యూవింగ్ యాంగిల్స్ ఎలా ఉన్నాయి, కలర్స్ ఎలా ఉన్నాయి, అండ్ బ్రైట్నెస్ ఇంకాస్త ఇన్ డీటెయిల్డ్గా. ఫస్ట్లీ ఇది మనకి ఐపీఎస్ డైరెక్ట్ ఎల్ఈడి టెక్నాలజీతో వస్తుందన్నమాట, డిఎల్ఈడి టెక్నాలజీతోటి. సో దట్ మీకు పంచర్ కలర్స్ ఉన్నాయి అండ్ మంచి వ్యూవింగ్ యాంగిల్స్ ఇనీషియల్గా నాకైతే అనిపించింది. బట్ స్టిల్ నేను చెప్పేది ఏంటంటే బెటర్ వెయిట్ ఫర్ రివ్యూ. మన టెక్ రిపోర్ట్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి. అండ్ ఇందులో మీకు డాల్బీ విజన్ అయితే చూడడానికి అయితే ఉంటుంది, అదొకటి గుర్తుంచుకోండి. HDR10, HLG, ALLM ఇవన్నీ మోషన్ ఫ్లో XR ఇవన్నీ అయితే మనకి చూడడానికి అయితే ఉంటాయి. ఒకసారి మనం మీకు ఏదైనా ఒక ఆడియో శాంపిల్ ప్లే చేసి చూపిస్తాను. సో విన్నారు కదా, ఆడియో క్వాలిటీ అయితే పర్లేదు, బాగుంది. సమ్హౌ బేస్ అయితే మనకి వినిపిస్తూ ఉందన్నమాట. 20 వాట్ స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ వాల్యూమ్ కానీ ట్రిబుల్స్ కానీ బేస్ కానీ నాకు కొంచెం పర్లేదు అని అయితే అనిపించింది. అది ఓవరాల్గా నాకు నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే సోనీ బ్రావియా 2 మీద. దీని యొక్క లాంగ్ టర్మ్ రివ్యూ అనేది మన టెక్ రిపోర్ట్ ఛానల్లో వస్తుంది కాబట్టి బెటర్ ఆ ఛానల్లో యాక్టివ్గా ఉండండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.